హాయ్ ఫ్రెండ్స్, నేను బిగ్ బాస్కెట్ నుంచి ఈరోజు కొన్ని సరుకులు తెచ్చానండి. ఏమేమి తెప్పించుకున్నానని మీకు చూపిస్తాను. సో 6 ఐటమ్స్ తెప్పించుకున్నానండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎప్పుడు బిగ్ బాస్కెట్లో నేను షాప్ చేస్తాను. ఎప్పుడు అంటే మరి ఓపిక లేనప్పుడండి. నాకు మోకాలు నొప్పులు మాట, నేను ఎక్కువ తిరగలేకపోతున్నానండి. సో మన చర్చ్కి వెళ్ళేటప్పుడు కూడా, క్రిస్మస్కి చర్చ్కి వెళ్ళేటప్పుడు నేను యోబర్ బుక్ చేసుకున్నాను కదా, మోకాలు నొప్పులు. నెక్స్ట్ పండగ కదా, మరి చర్చ్కి వెళ్ళాలి అని ఇంక యోబర్ బుక్ చేసుకున్నాను అనమాట. అద్భుతండి. సో ఈ మోకాలు నొప్పుల వల్ల నేను బిగ్ బాస్కెట్ ప్రిఫర్ చేస్తున్నానండి. లేకపోతే నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాను అనమాట. ఓకేనండి. సో ఇంకా మేము వైజాగ్లో ఉంటున్నాం అన్నమాట. సో బిగ్ బాస్కెట్ సర్వీస్ అనేది వైజాగ్లో ఉందండి. సో ఇప్పుడు నేను ఏమేమి తెప్పించుకున్నానో మీకు చెప్తాను. సో ఇది 1/2 kg చికెన్ అండి. సో మనకు బిగ్ బాస్కెట్లో ఇలాగ ఫ్రెష్ మీట్ అని అమ్ముతారు అన్నమాట. 1/2 kg చికెన్ అన్నమాట. సో ఇవి 10 రూపాయలకి వచ్చినాయండి చుక్కుళ్ళు. ఈ చుక్కుళ్ళు అన్నీ 10 రూపాయలకి ఇచ్చారు. సో 10 రూపాయలకి మనకి ఇన్ని చుక్కుళ్ళు ఇచ్చారు, కనిపిస్తుందా? 10 రూపాయలకి ఇన్ని చుక్కుళ్ళు ఇచ్చారన్నమాట. అప్పుడప్పుడు మనకు బిగ్ బాస్కెట్లో ఆఫర్స్ కూడా పెడతారండి. సో ఈ చుక్కుళ్ళన్నీ నాకు 10 రూపాయలకి ఇచ్చారు. నెక్స్ట్ సో పాల ప్యాకెట్ కొనుక్కున్నానండి. దీని ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉందో మనం చూద్దాం. చూసుకోవాలండి మనం పాల ప్యాకెట్స్ అవి ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలన్నమాట. యూజ్డ్ బై 11/1/2026. సో 11వ తారీఖు లోపల వాడేయాలన్నమాట. సో ఇవాళ డేట్ అంతా 10 కదా, రేపుతో వాడేది. ఇది డ్రై జింజర్ తెచ్చుకున్నానండి. డ్రై జింజర్ చాలా మంచిదన్నమాట. ఈ డ్రై జింజర్ను మనం పొడిని చేసేసి మనం ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగితే చాలా మంచిదండి. అర్థమవుతుందా? ఏంటంటే ఈ పొడులు అవి మనము పాలల్లోనే కలుపుకోవాలండి. సో ఇందులో ఉన్న మినరల్స్ అవి ఫ్యాట్ సాల్బుల్ అన్నమాట. ఫ్యాట్ అంటే ఏంటి? మిల్క్ ఫ్యాటే కదా. సో ఇందులో మినరల్స్ అన్నీ మిల్క్లో సాల్బుల్ అవుతాయి. మనము తీసుకుంటే అవన్నీ మన బాడీకి వస్తాయి అన్నమాట. అంతేగాని ఈ పొళ్ళు అవి మనము వాటర్లో కలుపుకోకూడదు. మినరల్స్ అవి అబ్జర్వ్ అవ్వండి. నెక్స్ట్ బనానాస్. సో ఎన్ని బనానాస్ ఇచ్చారో మీకు చూపిస్తాను. సో 5 బనానాస్ ఇచ్చారు. ఈ 5 బనానాస్ కూడా 10 రూపీసేనండి. సో 10 రూపీస్కి 5 బనానాస్ ఇచ్చారు. నేను బనానాస్ తింటానండి, నాకు కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ మాట. సో మరి ఇప్పుడు నేను ఇంకా బయట నూడిల్స్, అదేవిధంగా పానీపూరి, చాట్, అదేవిధంగా పునుగులు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తినట్లేదు కదండి. సో ఈవినింగ్ అయ్యేసరికి క్రేవింగ్స్ వస్తాయి, ఏదో తినాలని ప్రతి ఒక్కరికి అంతే కదా. సో ఏదో తినాలనిపించినప్పుడు మనం ఇంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే పునుగులు, మా ఇంటి దగ్గర పునుగులు బండి ఉండేది అన్నమాట. వీళ్ళు పునుగులు కొనుక్కోవడమో, లేకపోతే అక్కడ ఉన్న సమోసాలు, లేకపోతే అక్కడ ఉన్న బోండాలు, లేకపోతే పానీపూరి, చాట్, లేకపోతే చికెన్ ఫ్రైడ్ రైస్, డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ఇవన్నీ కొనుక్కునేది అనమాట. అర్థమవుతుందండి. సో ఇవన్నీ నేను కొనుక్కునేదాన్ని. సో ఇప్పుడు నేనేం చెప్పాను కదా, నా న్యూ ఇయర్ రెజల్యూషన్ 2026 ఇవన్నీ బంద్ చేయాలి. సో బయట ఇవన్నీ నేను కొనుక్కోకూడదు. కాకపోతే హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్స్లో మనం తినచ్చండి టిఫిన్లు అయ్యి. హాస్పిటల్స్లో క్యాంటీన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం వండిన వాళ్ళు హైజీన్గా వండుతారు హాస్పిటల్స్లో. కానీ జడ్జి కోర్టులో కూడా క్యాంటీన్స్ పెడుతున్నారు కదా. సో జడ్జి కోర్టులో క్యాంటీన్స్ అవన్నీ హైజీన్గా మెయింటైన్ చేస్తారండి. సో ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ కదా హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మంచి హైజీన్, హాస్పిటల్ అంటేనే హైజీన్గా క్యాంటీన్స్ అవి రన్ చేస్తారు కాబట్టి అటువంటి ప్లేసెస్లో తినచ్చు. అంటే హైజీన్ కోసం అని కాదు నేను మానేసింది బయట ఫుడ్. నేను డబ్బులు మిగుల్చుకోవడానికి, హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందండి నాకు. యాక్చువల్లీ నేను బయట ఫుడ్ తిన్నప్పుడు నాకు బ్లోటింగ్ అవ్వదు అన్నమాట. నేను బయట ఫుడ్ తినగానే నా పొట్ట ఎంత ఉబ్బిదండి. ఓ 10 పునుగులు తిన్నా పొట్ట ముందుకు వచ్చింది అనమాట. అంటే బ్లోటింగ్.
సో ఎప్పుడైతే నేను ఇప్పుడు ఇవాళ 10వ తారీఖు కదా, జనవరి 1 నుంచి 10వ తారీఖు కదా, ఈ 10 రోజులు నేను అసలు బయట ఫుడ్ తినలేదు. నా చేతితో వండుకొని నేను తింటున్నాను. నాకు అసలు ఇప్పుడు బ్లోటింగ్ ప్రాబ్లం లేదన్నమాట. సో వీటన్నిటి పర్పసే నేను బయట ఫుడ్ అవాయిడ్ చేశానండి. సో అంటే బయట ఫుడ్ నాకు పడట్లేదు. ఇంతకుముందు తినేదానండి. ఇంతకుముందు అంటే అప్పుడు చిన్నపిల్లని కాబట్టి కాలేజ్ డేస్లో అన్నీ పడి, ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కదా, 40 years. సో చాలా హెల్త్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద అయ్యే కొద్ది మనము ఇటువంటి హ్యాబిట్స్ విడిచిపెట్టాలండి. సో నేను అందరినీ విడిచిపెట్టమని చెప్పట్లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు వయసు పెరిగే కొద్ది ఆహారపు అలవాట్లు మార్చుకోవాలండి. ఓకేనా? సో ఇవి 10 రూపాయలకి ఇచ్చారు. సో ఇప్పటికి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి? 1 2 3 4 5. సో నెక్స్ట్ ఇవి చుక్కుళ్ళు అండి. ఈ చుక్కుళ్ళు పచ్చి బఠానీలు అంటాం కదా, పచ్చి బఠానీలు కనిపిస్తుందా? ఈ పచ్చి బఠానీలు అన్నీ 10 రూపీస్ అండి. ఈ పచ్చి బఠానీలన్నీ 10 రూపీస్ మాట. ఈ పావు కేజీ చికెన్ కాస్ట్లీ అనండి, 100 రూపీస్కి కొన్నాను. 100 రూపీస్ కొన్నాను. యాక్చువల్లీ బయట మనకు 75 రూపీస్కి వచ్చేస్తుంది కదా, మరి నేను కొనేసాను అనమాట, ఇంకా బయటకు వెళ్ళలేక. సో మనకి ఈ పచ్చి బఠానీలు ఇవన్నీ కలిపండి 10 రూపాయలకి ఇచ్చానండి. యాక్చువల్లీ బయట పచ్చి బఠానీలు కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇన్ని పచ్చి బఠానీలు 100 రూపాయలకి అమ్ముతాడు. లేకపోతే మినిమం 60 రూపీస్కి అమ్ముతాడండి. 60 రూపీస్ కన్నా తక్కువ అమ్మడు ఈ పచ్చి బఠానీలు అండి. ఈ చుక్కులు కూడా పావు కేజీ చుక్కులు బయట నాకు తెలిసి మినిమం 30 రూపీస్ ఉంటాయి, లేకపోతే పోనీ 30 ఉంటుందండి, 30 రూపీస్. సో 30ది 10 రూపీస్కి ఇచ్చారు. ఈ బనానాస్ 30 రూపీస్ ఉంటాయి, 30 10 రూపీస్కి ఇచ్చారు. ఈ చుక్కుళ్ళు కంపల్సరీ 60 రూపీస్ ఉంటాయండి. ఈ 60 తీసి 50 రూపీస్ ఉంటాయండి. ఈ 50 రూపీస్కి మనకి 10 రూపీస్కి ఇచ్చారనమాట. బిగ్ బాస్కెట్లో మీరు షాప్ చేయండి, చక్కగా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి. ఇవన్నీ నేను కొనుక్కుంటున్నాను కదా, అర్థమవుతుందండి. ఈ డ్రై జింజర్ కాస్ట్లీ అన్నమాట. ఇది నేను ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగుతానండి, డ్రై జింజర్. ఓకే ఫ్రెండ్స్, ఈ చుక్కుళ్ళని నేను ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తానో నేను మీకు చెప్తానండి. నేను చాలాసార్లు 10 రూపాయల చుక్కుళ్ళు తీసుకొస్తున్నాను అనమాట, తెప్పించి వాటిని ఏం చేస్తున్నానో నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఈ పచ్చి బఠానీలు అన్నిటిని ఈ విధంగా నేను తీసేస్తానండి. ఇవి కూడా 1/2 కేజీ పచ్చి బఠానీలు నేను ఒక 3-4 డేస్ బ్యాక్ తెప్పించానండి బిగ్ బాస్కెట్లోనే. సో అవి ఇప్పుడు ఒలిసానమాట. నేను తేగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఒకవేళ వలవడానికి మనకి బిజీగా ఉంటే వలవలేము కదా. సో అలాంటప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. సో ఈవేళ నేను వాటిని అన్నిటిని ఒలిచేసానండి. ఇన్ని వచ్చినాయి. ఇవి లేడీస్కి చాలా మంచిదండి. సో బయట పచ్చి బఠానీలు ఎలాగా అమ్ముతారండి? వీటికి రంగు వేసేస్తారు. బయట పచ్చి బఠానీలు రంగు వేసేసి చిన్న చిన్న ప్యాకెట్లు 10 రూపాయలకి అమ్ముతారు, అర్థమవుతుందండి. సో అందుకనే ఈ పచ్చి బఠానీలు కొనుక్కోవాలంటే నాకు భయం అండి. రంగుల వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట, అర్థమవుతుందండి. ఈ రంగుల వల్ల మనకి క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి. అందుకనే మీరు కలరింగ్ కూల్ డ్రింక్స్ అన్నిటినీ అవాయిడ్ చేయండి, ఓకేనండి. సో ఇప్పుడు నాకైతే బోలెడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి. నేను హెల్త్ బాగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవు, మెడిసిన్కి డబ్బులు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను హెల్త్ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఏమన్నా అయినా కూడా డబ్బులు రావడం నాకు లేట్ అవుతూ ఉంటుంది. సో అర్థమవుతుందండి. అందుకనే ఎక్కువ హెల్త్ కేర్ తీసుకోవాలన్నమాట, హెల్తీ ఫుడ్. అందుకనే బయట ఫుడ్ మానేసానండి. రేపు ఏమన్నా అయితే మరి మా మమ్మీ డాడీ ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారండి, వాళ్ళకి నేను బర్డెన్గా ఉండకూడదు కదా. సో రేపు ఏమన్నా అయితే ఎవరు చూసుకుంటారండి? సో అందుకనే బయట ఫుడ్ అంతా మానేసానండి. ఇంకా నా హెల్త్ గురించి నేను చూసుకోకపోతే ఎలాగా. సో ఇవి పచ్చి బఠానీలండి. సో వీటిని నేను ఈ విధంగా విడదీస్తాను. మా ఇంట్లో మొక్కలు కూడా వేసానమాట, బిగ్ బాస్కెట్లో కొంది. ఈ విత్తనాలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఇలా బలంగా ఉన్న విత్తనాలని మనము కుండీలో వేసుకుంటే మొలుస్తాయి అన్నమాట.
ఊరికనే వేసాను, మొలకలు కూడా వచ్చింది, పాలు పాకుతుందండి. మీకు క్రిస్మస్ అప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను కదా, అవే మాట. సో ఈ విధంగా చక్కగా మనం బఠానీలు అన్నిటినీ తీసి డీప్ ఫ్రిడ్జ్లో పడేయాలి. వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తే మనకి 2-3 నెలల వరకు వస్తూనే ఉంటాయండి. మనం ఎప్పుడైనా కూరల్లో వాటిలో వేసుకోవచ్చు అన్నమాట. నేను ఏ కూరలో వేస్తానో తెలుసా? సో చపాతీ కూర ఉంటుంది కదా, ఆలు క్యారెట్ అదేవిధంగా పచ్చి బఠానీలు వేసి పూరి కూర చేస్తాను అన్నమాట. అర్థమవుతుందండి. ఆలు వేస్తాను, క్యారెట్ వేస్తాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అదేవిధంగా ఇన్ని పచ్చి బఠానీలు వేస్తానండి. ఇంకా పచ్చి బఠానీలు ఎందులో వేసుకుంటానంటే, నేను వెజ్ పలావ్ చేసుకుంటానండి. వెజ్ పలావ్ చేసుకునేటప్పుడు కూడా మష్రూమ్ పలావ్, వెజ్ పలావ్ ఇవన్నీ చేస్తానండి నేను. సో మష్రూమ్ పలావ్, వెజ్ పలావ్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ వేసేస్తాను అనమాట. చాలా ఆరోగ్యకరం అండి. లేడీస్కి పచ్చి బఠానీలు చాలా ఆరోగ్యకరం ఫ్రెండ్స్. సో మీరు కూడా తెప్పించుకోండి, అర్థమవుతుందండి. సో మాదైతే మరి వైజాగ్ కదా, మా రీజియన్లో మరి బిగ్ బాస్కెట్లో మాకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మరి హైదరాబాద్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, సిటీస్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుందండి. సో అదండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంకొక విషయం అండి, ఈ ఛానల్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. సో ఇంతకుముందు నా ఛానల్ కాబట్టి నేను ఏమన్నా మాట్లాడేదాన్ని. సో ఇప్పుడు ఈ ఛానల్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను కదా. సో ఇంకా నేను నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవటం అవన్నీ ఛానల్లో చేయకూడదు అన్నమాట. వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు, అర్థమవుతుంది కదండి. సో ఇన్ కేస్ ఈ వీడియో వైరల్ అయిందనుకోండి, ఆ మనీ నాకు ఇస్తారన్నమాట. ఆ డీల్ మేము పెట్టుకున్నాం, అదనమాట. సో నా వీడియోని వైరల్ చేయండి, ఆ వైరల్ అయినప్పుడు నాకేమన్నా డబ్బులు వస్తే ఇస్తారు. నా వీడియో ఎప్పుడు వ్యూసే రావు నాకు, మీకు తెలుసు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.